అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. నీట మునిగిన రైతు బజార్. ప్రస్తుతం మనం ఆదోని పట్టణంలోని రైతు బజార్లో ప్రస్తుతం మనం ఉన్నాము. రైతు బజార్ చిన్నపాటి వర్షానికి నీట మునిగింది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మనం రైతు బజార్లో ఉన్నాం, ప్రస్తుతం వాటర్లో ఉన్నాము. మొత్తం రైతు బజార్ మొత్తం నీట మునిగిన పరిస్థితి. ఈ యొక్క కూరగాయలు కూడా నానిపోయి కొట్టుకుపోయిన పరిస్థితి. మంగళవారం ఉదయం కురిసిన చిన్నపాటి వర్షానికి రైతు బజార్లో వర్షపు నీరు యొక్క డ్రైనేజీ నీరు రైతు బజార్లోకి రావడంతో ఈ యొక్క రైతు బజార్ మొత్తం నీట మునిగి యొక్క రైతుల కూరగాయలు మొత్తం తడిసి కొట్టుకుపోయిన పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, రైతు బజార్లో దృశ్యాలను కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రైతు బజార్లో ఉన్న వాస్తవ పరిస్థితులు కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకు ఇక్కడ ఒక దుకాణం ఉంది రైతు బజార్లో. రైతు బజార్ దుకాణంలో ఉన్న సరుకులు మొత్తం నానిపోయి తడిచిపోయి నష్టపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఆ దృశ్యాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ నీళ్ళలో కూడా నడిచి వెళ్లే ప్రయత్నం చేద్దాం. చూసుకోవచ్చు, మాకల్లోతు నీళ్లలో యొక్క రైతు బజార్ అయితే మునిగిపోయింది. చూసుకోవచ్చు, ఇక్కడ రైతు బజార్ సంబంధించిన రైతులు యొక్క కూరగాయలను తీసుకొచ్చే క్రమంలో మాకల్లోతు నీళ్ళలో అయితే రైతులు కూరగాయలను మోసుకెళ్లే పరిస్థితి మనం చూస్తున్నాము. వాస్తవానికి ఇది రైతు బజార్లో పరిస్థితి. మాకల్లోతు నీళ్లు వస్తున్నా అనేక సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి యథాతథంగా ఉన్నా కూడా అధికారులు అయితేనేమి నాయకులు అయితేనేమి దీని మీద స్పందించకపోవడంతో ఇక్కడ రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వచ్చి చూస్తున్నారు, పర్యటిస్తున్నారు, మరమ్మత్తు చేస్తాము, స్థాయిని పెంచుతామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. కానీ ఇంతవరకు ఏ అధికారి కూడా దీని మీద పటిష్ట చర్యలు తీసుకొని మరమ్మత్తు అయితేనేమి హైట్ పెంచే దానికి కృషి చేయడం లేదని చెప్పేసి ఇక్కడ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. వారి మాటల్లో కూడా విందాం. ఇప్పుడు మన వెనకాల దుకాణంలో నీరు చేరి తడిసిపోయిన పరిస్థితి, ఆ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. రైతు బజార్లో దుకాణంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇది కూర దుకాణము, సరుకులకు సంబంధించి విక్రయ కేంద్రం ఇది. చూసుకోవచ్చు, ఈ కేంద్రంలో మొత్తం చిన్నపాటి వర్షానికి దుకాణంలో వర్షపు నీరు చేరి మొత్తం నష్టపోయిన పరిస్థితి. మీకు విజువల్స్ కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. రైతు బజార్లోనే ఉన్నాము. నీళ్ళు వాన వచ్చినప్పుడల్లా ఇదే సమస్య మాకు. ఫుల్ నిండుతాయి, కాయగూరలు అంట మునిగిపోతాయి, వేస్ట్ అవుతాయి, కొట్టుకుపోతాయి. ఎప్పటికి ఇదే సంవత్సరం, 10 సంవత్సరం ఇదే పనే మాకు ఉండేది. ఇది మార్కెట్ పుట్టినప్పుడు నెల ఇది ఇట్లా ఉండదు. వాళ్ళు ఏమంటారు, వస్తారో చూసారో మాట్లాడతారో చేస్తామంటారు, పోయిస్తారు అంతే. ఇంకా వాళ్ళ పని ఇట్లా వచ్చినప్పుడు వస్తారో అయిపోయి మరి వాళ్ళ పని అంతా చూసుకుంటారో. ఇప్పుడు చెప్తారు ఏదో 2 మాటలు, వాళ్ళు దావాలు పట్టుకుని పోయిస్తారు. మరి మరి వచ్చే సంవత్సరం మరి వస్తారు. ఇట్లా వచ్చినప్పుడు మరి అదొకటి చెప్తారో, వాళ్ళ పని వాళ్ళు చూసుకొని పోతారు. సమస్య ఎప్పుడు నీళ్ళు ఇట్లా వస్తుంటారు. డౌనాలు ఉంది ఇది పైకి లేపాలని కోరుతున్నాం. ఇప్పుడు మేము దాదాపు అంటే 20 ఏళ్ళు అయింది. ఇక్కడ వర్షాకాలం వచ్చిందంటే ఇట్లే వస్తుంటాయి. ఇక్కడ నీళ్ళు ఇక్కడ బ్లాక్ అవుతుంటాయి. కాలువ, రైల్వే గేట్ ఇది, ఇక్కడ రిజిస్టర్ ఆఫీసు, ఇవన్నీ నిండి ఇక్కడ వచ్చి ఇక్కడ నిండి మరి కొన్ని డౌన్ అవుతుంటారు సార్. ఇక్కడ నీళ్ళు ఇది దాదాపు అంటే ఈ రోజు మామూలు టైంలో అయితే అర్ధ గంటలో కాల్ అవుతుండే. ఈ రోజు అంతా రోడ్లు బ్లాక్ అయినాయి. ఈ రోజు గంట పైన అయితే 2 గంటల పైన అవుతుంటాయి. ఎందుకంటే రోడ్లు కూడా బ్లాక్ అయినాయి. ఒక 2 గంటల సేపు పైన పట్టచ్చు. ఎవరు ఏం చేసేకరా, వాళ్ళు వచ్చి చూస్తారు. కానీ ఇక్కడ ఇంత హైట్ లేపాలి కదా, దీని పని ఎండిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేయగలము ఇప్పుడు దీన్ని అని మున్సిపాలిటీ వాళ్ళకి చూడాలి. ఇది శ్రీనివాసరావు సార్, ఎల్బీ స్టేట్ HDFC బ్యాంక్, బరోడా బ్యాంక్. రైతు బజార్ సార్. కాయగూరలకు వచ్చాను సార్. కాయగూరలకు వచ్చాను తెచ్చుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. పోయేకి లేకుండా ఉంది సార్. ఎక్కడికేమో అంత తడిసిపోతుంది సార్. అలాగే వస్తారు సార్ ప్రతి ఒక్కరు కూడా. ఏ పార్టీ గెలిస్తే తెలుగుదేశం వస్తే తెలుగుదేశం కలర్ కొడతారు, వైఎస్ఆర్ వస్తే వైఎస్ఆర్ కలర్ కొడతారు. కలర్ కాదు మేరకు గవర్నమెంట్ అనేది కలర్ నిర్ణయించాలి. ఆ కలర్ ఎవరు కూడా చెప్పలేదు. కలర్ డిచ్ అలాగా ఉండాలి. ఎప్పుడు పోయినప్పుడు మన ఇంటి ఎలా కొట్టుకుంటాము, ఇంటికి చున్నం చెడిపోతే అలాగ ఉండాలి. రైతు బజార్లో కాయగూరలు వచ్చి లేడీస్ కానీ బాయ్స్ కానీ అందరికి ఇబ్బంది ఉంది సార్. ఇటు ఎట్లా తేలిపోయినాయి కాయగూరలు, ఒకసారి మీరు చూద్దరు కానీ ఫుల్ కాయగూరలు తేలిపోయినాయి. అందుకు డ్రైనేజీలో నీళ్ళంతా రైతు బజార్లోకి వస్తుంది. వాళ్ళు డ్రైనేజీలోకి ఇచ్చారు. ఆ డ్రైనేజీ నీళ్ళు తగ్గితేనే రైతు బజార్లో నీళ్ళు బయటకు పోయేకుంటది. లేకుంటే డ్రైనేజీలో నీళ్ళు బయటకు పోయేకే లేదు. అక్కడ పోయేది ఇక్కడ పోయలేదు.
అక్కడ ట్యాంక్ లో నీళ్లు కూడా అవతల పక్క అంతా నిండి రైతు బజార్లోకి వస్తుంది. ఈ కాలం ఫుల్ అయ్యి రైతు బజార్లోకి వస్తుంది సార్. కావాలంటే మీరు వచ్చి అక్కడ ఒకసారి చూడండి, తెలుస్తుంది మీకు కూడా. అప్పుడు కడుపు చెప్పులు ఏంటనేది మరి రైతు బజార్లో కడుపు చెప్పులు అనేది చేసి కూడా మాకు తెలుసు తప్ప రోడ్డు పైన ఉన్న వాళ్ళకి ఎవరికి తెలదు. అది ఇప్పుడు నీ కడుపులో బాధ నీకు తెలుస్తుంది, నా కడుపులో బాధ నీకు తెలదు కదా. అది చెప్తున్నాము. అర్థం ఏం లేదు, రైతు బజార్లో అందరూ రైతులకి కాయగూరలు కొనుక్కునే వాళ్ళకి కానీ అమ్ముకునే వాళ్ళకి కానీ ఏ ఇబ్బంది లేకుండా రైతు బజారు ఐడి చేసి అనేక సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి యథాతథంగా ఉన్నా కూడా అధికారులు అయితేనేమి నాయకులు అయితేనేమి దీని మీద స్పందించకపోవడంతో ఇక్కడ రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వచ్చి చూస్తున్నారు, పర్యటిస్తున్నారు, మరమ్మత్తు చేస్తాము, స్థాయిని పెంచుతామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. కానీ ఇంతవరకు ఏ అధికారి కూడా దీని మీద పటిష్ట చర్యలు తీసుకొని మరమ్మత్తు అయితేనేమి హైట్ పెంచే దానికి కృషి చేయడం లేదని చెప్పేసి ఇక్కడ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు.